నమస్తే. క్రికెట్ క్రీడాభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ పోరు దగ్గర పడింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ జట్లు మరికాసేపట్లోనే తలబడబోతున్నాయి. 6:30కు టాస్ వేయబోతున్నారు. ఓవైపు శక్తివంతమైనటువంటి బ్యాటింగ్ లైనప్, బలమైన బౌలింగ్ దళంతో టీమిండియా ట్రోఫీ కోసం పోరాడుతూ ఉంటే, మరోవైపు క్రమశిక్షణ, సమతుల్యమైనటువంటి ఆట తీరుతో ఎప్పుడూ ప్రమాదకరంగా మారేటువంటి న్యూజిలాండ్ జట్టు కూడా సేమ్ టార్గెట్తో రంగంలోకి దిగుతోంది. ఈ టోర్నీలో టీమిండియా చాలా అద్భుతంగా ఆడుతూ ఫైనల్ వరకు చేరుకుంది. బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ కానీ, సంజు శాంసన్ కానీ, అట్లాగే ఇషాన్ కిషన్ లాంటి దూకుడుగా ఆడేటువంటి ఆటగాళ్లు భారత్కు బలమైతే, హార్దిక్ పాండ్యా, శివం దూబే లాంటి ఆల్రౌండర్లు కూడా కీలకమైనటువంటి సమయాల్లో మ్యాచ్ను మలిచేటువంటి సామర్థ్యాన్ని చూపించారు. అట్ ది సేమ్ టైం బౌలింగ్లో బుమ్రా స్పీడ్ కానీ, హర్షదీప్ స్వింగ్ కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, వరుణ్ చక్రవర్తి కానీ ఈ స్పిన్ జట్టుకు ప్రధానంగా ఒక వెపన్స్ లాగా మారాయనే చెప్పాలి. కమింగ్ టు న్యూజిలాండ్ విషయానికి వస్తే, ప్రపంచ క్రికెట్లో అత్యంత క్రమశిక్షణతో ఆడేటువంటి జట్టుగా న్యూజిలాండ్కి పేరుంది. కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని తట్టుకొని సూపర్బ్ ప్రెజెంటేషన్ చేయడం న్యూజిలాండ్ ప్రత్యేకత. బ్యాటింగ్లో స్థిరత్వం కానీ, బౌలింగ్లో ఉన్నటువంటి నియంత్రణ కానీ, ఫీల్డింగ్లో ఉండేటువంటి ఆ చురుకుదనం కానీ, ఇవన్నీ కూడా న్యూజిలాండ్కి బలాబలాలే. అయితే టీమిండియా కోణంలో ఒక్కసారి మనం చూస్తే కనుక, ఈ మ్యాచ్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, పవర్ ప్లేలో అనుభవం ఎలా ఉంటుంది అన్నది. అండ్ టాప్ ఆర్డర్ వేగంగా స్కోర్ చేస్తే భారత్ వైపు మ్యాచ్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అండ్ సేమ్ టైం బౌలింగ్లో కూడా స్టార్టింగ్ టైంలో వికెట్లు తీసి న్యూజిలాండ్ని ఒత్తిడిలోకి నెట్టగలిగితే కనుక టీమిండియాకు ఒక పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పాలి. అందుకే ఈ ఫైనల్ పోరులో రెండు జట్ల బలాబలాలు కానీ, కీలక ప్లేయర్స్ కానీ, మ్యాచ్ నిర్ణయించేటువంటి అంశాలు ఏవి కూడా టీమిండియా ట్రోఫీని అందుకునేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అన్న దానిపైన ఈరోజు చర్చిద్దాం. ఎవరిది ఈ మహాపోరులో పై చేయి ఎవరు సాధించబోతున్నారు? టీమిండియా ప్రపంచ కప్ను అందుకుంటుందా? 2 సార్లు గెలిచింది, 3వ గెలవబోతుందా? న్యూజిలాండ్ మరోసారి సవాల్గా మారుతుందా? ఇప్పుడు అందరి మధ్యలో చాలా ఆసక్తి కనిపిస్తోంది, ఒక ఉత్కంఠ కూడా కనిపిస్తోంది. అండ్ మోరోవర్ ఏంటంటే, ఫైనల్ మ్యాచ్కి వచ్చేసరికి టీమిండియా ఆల్వేస్ ఒక ప్రెషర్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. సో ఆ ప్రెషర్ని తట్టుకొని ముందుకెళ్ళాలి. గత గెలుపు అనుభవాలు, సో ఇప్పుడు కొడితే 3వ సిరీస్ కైవసం చేసుకొని వరల్డ్ కప్ భారత్ సాధించే అవకాశాలున్నాయి. సో భారత్ మొత్తం కూడా చాలా పాజిటివ్గా ఉంది. ఇప్పటికే స్టేడియానికి చేరుకుంటున్నారు, అందరూ కూడా స్టేడియం చేరుకుంటున్నారు. ప్రపంచ కప్ ఫైనల్ టీం కూడా స్టేడియం చేరుకుంది. మన ఛాంపియన్లలో ఆడాలంటూ కూడా ఇప్పటికే హర్భజన్ సింగ్ కానీ, ధోని కానీ, రోహిత్ శర్మ కానీ, ప్రీతి జింటా కానీ వీళ్ళందరూ అంటున్నారు. అట్ సేమ్ టైం ఇప్పటికే వాళ్ళు స్టేడియం కూడా, అహ్మదాబాద్ స్టేడియం కూడా చేరుకున్నారు. సో నరేంద్ర మోడీ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం అంటే మరి కాసేపట్లోనే 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. టాస్ 6:30 వేయబోతున్నారు. మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ సునీల్ కూడా ఇదే విషయం పైన మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు. సునీల్, మొత్తానికి ఒకవైపు గెలుపు సంబరాలు ఉన్నాయి, ఇంకోవైపు కొంత ప్రెషర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్కి వచ్చేసరికి చూసే ప్రేక్షకుడికి ఉంటుంది, ఆడే ప్లేయర్ కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. ఈ మ్యాచ్ని ఎట్లా చూస్తున్నారు? ఇండియా న్యూజిలాండ్, మనకు ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి? న్యూజిలాండ్ టీంకి ఎట్లాంటి బలాబలాలు ఉన్నాయి? ఎస్ శ్రీకాంత్, నరాలు తెగే ఉత్కంఠ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటికే ఫ్యాన్స్ మొత్తంతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈసారి ఎలాగైనా యాటిక్ కప్ గెలవాలనేది ఇండియా టీం చేస్తున్నటువంటి ప్రయత్నం. అదే తరహాలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా T20 వరల్డ్ కప్ గెలవలేనటువంటి న్యూజిలాండ్ టీం ఈసారి అయినా ఖచ్చితంగా వరల్డ్ కప్ T20 కప్ని సాధించి తమ గడ్డ మీదకి తీసుకువెళ్లాలనేది న్యూజిలాండ్ టీం చేస్తున్నటువంటి ప్రయత్నం. అయితే ఇందులో బలాబాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇందులో 2 ప్రధాన అంశాలు. ఒకటి, ప్రెజర్ని ఎవరైతే కంట్రోల్ చేసుకొని కూల్గా గేమ్ ఆడతారో వారు మాత్రము కప్పుని గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. దీంతో పాటు టాస్ అనేది ఇక్కడ చాలా కీలకంగా మారే అవకాశం. ఎందుకంటే గతంలో న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాతో ఆడినప్పుడు
టాస్ గెలిచి మరి అతి పెద్ద టీమ్గా ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికాకు మొట్టమొదటిసారిగా బ్యాటింగ్ ఇచ్చి సులువుగా చేజింగ్ చేసిన పరిస్థితి మనం గతంలో చూసాం. ఎందుకంటే సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో ఆడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్లేయర్స్ ఎవరైతే మనం చూడొచ్చు, టీమ్ సెఫర్ట్ 58 కొట్టాడు. అదే తర్వాత ఫిన్ అలెన్ అనేటువంటి వ్యక్తి 100 రన్స్ చేశారు. ఆ తర్వాత సునాయాసంగా సౌత్ ఆఫ్రికా పైన అటు న్యూజిలాండ్ టీం గెలిచిన దృశ్యాలు మనం చూసాం. అదే తరాలో ఇప్పుడు కూడా టాస్ అనేది ఈ మ్యాచ్లో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే సౌత్ ఆఫ్రికా అట్ ద సేమ్ టైం జరిగినటువంటి మ్యాచ్కి ఇప్పుడు ఇండియాతో జరిగినటువంటి మ్యాచ్కి చాలా తేడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇండియా టీం అటు సౌత్ ఆఫ్రికా టీం కంటే న్యూజిలాండ్ టీం కంటే చాలా బలంగా ఉంది. అటు బ్యాటింగ్లోను, బౌలింగ్లోను, మిడిల్ ఆర్డర్లోను, స్పిన్ విషయంలో కూడా చాలా పటిష్టంగా ఉంది. కానీ ప్రెజర్ని కంట్రోల్ చేసుకుంటుందా? ఎందుకంటే మనం గతంలో జరిగినటువంటి కొన్ని చిన్న చిన్న టీమ్స్తో జరిగినటువంటి మ్యాచ్లో ప్రెజర్ వల్ల టకటక వికెట్లు కోల్పోయి ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఒక కెప్టెన్గా రన్స్ చేయడం వల్ల ఆ మ్యాచ్ గెలిచింది మనం చూసినటువంటి టీమ్స్ చూసినట్లయితే. కానీ ఇప్పుడు ప్రెజర్ని ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో వారు మాత్రం ఈ కప్ని గెలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇందులో ప్రధానంగా ఇండియా టీంలో సభ్యులు మనం ఒకసారి చూసినట్లయితే అభిషేక్ శర్మ మనం మొదటి 2 మ్యాచ్లు ఆడారు. ఆ తర్వాత వరుస మ్యాచ్ల్లో విఫలమవుతూనే వస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇటీవల కాలంలో ఫైనల్లో అంటే సెమీఫైనల్లో సంజు శాంసన్ తీసుకొచ్చారు. అతను ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో బలంగా పటిష్టంగా రాణిస్తున్నాడు. అత్యధిక స్కోర్స్ రన్ చేస్తున్నాడు. గతంలో జరిగినటువంటి సెమీఫైనల్లో 80 రన్స్ చేశాడు. ఆ తర్వాత జరిగినటువంటి మ్యాచ్లో 97 చేశాడు. కూడా సంజు శాంసన్ రాణిస్తాడనేది అటు క్రికెట్ నిపుణులు చెప్తున్న పరిస్థితి. దీంతో పాటు మరోవైపు ఇషాంత్ కిషన్ గతం వరుసగా మొదట 3 మ్యాచ్లు ఆడారు. ఒక దాంట్లో మీరు చెప్తున్న దాంట్లో నాకు ఇంకా కొన్ని పాయింట్స్ కూడా కనిపిస్తున్నాయి. కమింగ్ టు న్యూజిలాండ్ విషయానికి వస్తే కనుక గతంలో అంటే ఈ సిరీస్ చూసుకుంటే కనుక టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు 2 టీమ్స్ మధ్య 3 సార్లు మ్యాచ్లు జరిగినాయి. దాంట్లో న్యూజిలాండ్ 3 గెలుచుకుంది. 2007 కానీ 16 కానీ అట్ ది సేమ్ టైం 21లో జరిగినటువంటి మ్యాచ్లో. అండ్ 2016లో ఏమైందంటే న్యూజిలాండ్ భారతదేశంలోనే భారత టీంనే ఓడించింది. అంటే టీం అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి చేంజెస్ ఏమిటి, సో ఇప్పుడున్నటువంటి బలాబలాలు ఏంటి, న్యూజిలాండ్కి మనకు ఉన్నటువంటి మెయిన్ వెపన్స్ ఏమిటి? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు ఆడే స్టేడియం మనం ఒకసారి స్టేడియం విషయానికి వస్తే, ఎందుకంటే గతంలో ఆడినటువంటి చిన్న చిన్న స్టేడియం, వాంకేడ్ స్టేడియం ముంబైలో కావచ్చు, ఈ రోజు జరిగేటువంటి స్టేడియం అతిపెద్ద స్టేడియం. అది కూడా అహ్మదాబాద్ అది నరేంద్ర మోడీ స్టేడియం. ఇది పెద్ద 1,00,000 కెపాసిటీ ఉంటున్నటువంటి స్టేడియం కాబట్టి దీంట్లో 6లు కొట్టడం అంత ఈజీ కాదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, గతంలో మనం ఉన్నటువంటి ప్లేయర్స్కి ఇప్పుడున్నటువంటి ప్లేయర్స్కి చాలా తేడా ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్లేయర్స్కి అటు రోహిత్ శర్మ కావచ్చు, విధంగా విరాట్ కోహ్లీ వీరందరూ కూడా గతంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టీం సభ్యులు చూసినట్లయితే ఆల్రౌండర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇందులో మన టీంలో మనం చూసినట్లయితే అక్షర్ పటేల్ అటు బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే అటు బౌలింగ్లోను బ్యాటింగ్లోను పూర్తిగా రాణిస్తున్నాడు. అదేవిధంగా శివం దుబే, సిక్సర్ల దుబే అంటారు ఇతన్ని, అతను బౌలింగ్లోను మరోవైపు బ్యాటింగ్లోను 2 విధాలుగా ఉన్నాడు. దీంతో పాటు మనం సంజు శాంసన్ విషయానికి వస్తే గతంలో సెమీఫైనల్లో ఏ విధంగా ఆడారు, ఆ తర్వాత జరిగినటువంటి మ్యాచ్లో ఏ విధంగా ఆడారు, వీరి విషయానికి వస్తే మిగిలినటువంటి అభిషేక్ శర్మ ఈరోజు రాణిస్తాడా లేదా, అసలు అభిషేక్ శర్మని ఈరోజు టీంలో తీసుకుంటారా లేదా, అతని ప్లేస్లో మరి రింకు సింగ్ని ఏమైనా ఎంగేజ్ చేసుకుంటారా అనేది కూడా మరి కాస్త క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి వరుసగా అంటే మొదట జరిగినటువంటి అన్ని మ్యాచ్లు రాణించినప్పటికీ చివరి మ్యాచ్లు ఏదైతే 2 మ్యాచ్లు ఉన్నాయో ఆ 2 మ్యాచ్ల్లో కొంత నర్వస్గా కనపడ్డాడు. అంటే అతను బౌలింగ్లో సరైనటువంటి ప్రాధాన్యం కల్పించకుండా వరుసగా ఎక్కువ స్కోర్ ఇచ్చాడు, వికెట్స్ కూడా తక్కువ తీశాడు. కాబట్టి వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్లో పూర్తిగా రాణించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయాజాలం తిప్పితే మాత్రం ఖచ్చితంగా న్యూజిలాండ్ బౌలర్లు పెవిలియన్ దారి పెట్టాల్సిందే. కాబట్టి వరుణ్ చక్రవర్తి ఈరోజు ఖచ్చితంగా బౌలింగ్ లో ప్రతిభ కనపరచాలనేది నిపుణులు చెప్తున్నారు. దీంతో పాటు మీరు అన్నట్టు వరుణ్ చక్రవర్తి ఇప్పటివరకు జరిగినటువంటి 8 మ్యాచ్ల్లో ఓవరాల్ గా 13 వికెట్లు తీసి కొంత టాప్ ప్లేస్ లోనే ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి మీద కొంత హోప్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ లో గనక వరుణ్ చక్రవర్తి రాణించినా గానీ అట్ ది సేమ్ టైం సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ ఆల్మోస్ట్ 242 పరుగులు చేసి 2nd స్థానంలో ఉన్నాడు. సో బౌలింగ్ లైనప్ కానీ బ్యాటింగ్ లైనప్ కానీ ఈక్వల్గా కనిపిస్తోంది కదా. మీరు అన్నట్టు కొంత ఆల్రౌండర్షిప్ కనిపిస్తోంది కదా. వరుణ్ చక్రవర్తి మీద కొంత ఈసారి ప్రెషర్ కూడా ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది కదా.
ఎస్ ఖచ్చితంగా, ఎందుకంటే వరుణ్ చక్రవర్తి మొదట జరిగినటువంటి అన్ని మ్యాచ్ల్లో అవును. చాలా బాగా వేశాడు, బౌలింగ్ బాగా వేశాడు, చాలా వికెట్స్ కూడా తీశాడు. ఆ తర్వాత చివరి మ్యాచ్లో అది మనం చూసాం, లాస్ట్ టైం జరిగినటువంటి సౌత్ మ్యాచ్లో కూడా 64 రన్స్ ఇచ్చాడు. అంటే అతి ఎక్కువగా రన్స్ ఇచ్చినటువంటి వ్యక్తిగా వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. కానీ ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి కీ రోల్ పోషించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ అంత ఈజీ కాదు. ఎంత ఏ విధంగా అయితే న్యూజిలాండ్ బౌలర్ అటు బ్యాటింగ్లోనూ చాలా పటిష్టంగా ఉన్నటువంటి దృశ్యాలు మనం గతంలో చూస్తాం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఆడినటువంటి అంత పెద్ద టీం అయితే 100 సెంచరీ చేస్తున్నటువంటి బ్యాట్స్మెన్స్ అటు న్యూజిలాండ్ టీంలో ఉన్నారు. అందులో మనం చూస్తూ ఫిన్ అలెన్ అనే వ్యక్తి మొదట బ్యాటింగ్ గెలిచి అంటే అవుట్ కాకుండా లాస్ట్ చివరి వరకు ఆడినటువంటి ప్లేయర్ ఫిన్ అలెన్. అతను దాదాపు 100 పైగా రన్స్ చేశాడు లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికాతో ఆడినప్పుడు. అదే తరహాలో టీమ్ సిఫెట్ అనేటువంటి వ్యక్తి, ఇతను ఇద్దరు ఓపెనర్స్గా వచ్చి అతను 58 కొట్టాడు, ఇతను 100 చేశాడు. అంటే ఎంత బలంగా ఉందో. ఈ మెయిన్ ప్లేయర్స్ని అవుట్ చేసినట్లయితే ఫస్ట్ ఖచ్చితంగా టీమిండియా అయితే పై చేయ అవకాశం ఉంది. ఇందులో టాస్ అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది శ్రీకాంత్. ఎందుకంటే టాస్ గెలిచి గతంలో న్యూజిలాండ్ టీం సౌత్ ఆఫ్రికాతో వారికి బ్యాటింగ్ ఇచ్చారు, తర్వాత చేజింగ్ గెలిచారు. ఈ రోజు కూడా ఎవరైతే టాస్ గెలుస్తారో వారు మొట్టమొదటిసారిగా ఫీల్డింగ్ ఎంచుకుంటారు. ఆ తర్వాత చేజింగ్ ఈజీగా ఉంటుంది, ఎందుకంటే డ్యూ కూడా ఉంటుంది అక్కడ. అహ్మదాబాద్ గుజరాత్ నరేంద్ర మోదీ స్టేడియంలో కొంత డ్యూ ఉంటుంది కాబట్టి ఫర్దర్ గా వచ్చేటువంటి వారికి కొంత పిచ్ గురించి మాట్లాడితే ఈ స్టేడియం ఎక్కువగా బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండేటువంటి పిచ్. కమింగ్ టు బౌలింగ్ విషయానికి వస్తే పేస్ కానీ బౌన్స్ కానీ ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ పిచ్ ని ఎట్లా చూడొచ్చు, దాని కెపాసిటీ ఎట్లా చూడొచ్చు? ఎస్ శ్రీకాంత్, ఈ పిచ్ అనేది చాలా బ్యాటింగ్ కోను అదేవిధంగా బౌలింగ్ కూడా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా బ్యాటింగ్ ఉన్నప్పుడు కూడా సిక్స్లు కొట్టాలంటే అంత ఈజీ కాదు. ఈ స్టేడియంలో 4లు కొట్టాలంటే ఒకవేళ కొట్టినంత మాత్రం 6లు అంతా ఈజీ కాదు. ఎందుకంటే మన జరిగినటువంటి వాంఖేడే స్టేడియంలో ముంబైలో జరిగినటువంటి మ్యాచ్లో 6లు ఈజీగా సునాయాసంగా కొట్టినారు. కానీ ఇందులో కొట్టాలంటే కొంత స్టెబిలిటీ ఉండాలి, కొంత స్టెమినా కూడా ఉండాలి, అంత పవర్ కూడా ఉండాలి. దీంతో పాటు అటు పిచ్చి విషయానికి వస్తే దాదాపు 1,00,000 పైగా కెపాసిటీ ఉంటుంది స్టేడియంలో. పూర్తిగా పెద్ద స్టేడియం, అంటే దేశంలోనే అతిపెద్ద స్టేడియంగా ఉన్నది అది అహ్మదాబాద్ ఉన్నటువంటి నరేంద్ర మోదీ స్టేడియం. ఇటీవల కాలంలోనే దీన్ని నిర్మించారు. ఈ గతంలో జరిగినటువంటి మ్యాచ్లో కూడా ఫైనల్లో ఇదే మ్యాచ్ టీమిండియా ఇదే స్టేడియంలో ఓడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరి ఇప్పుడు ఏదైనా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్లేయర్స్కి గతంలో ఉన్నటువంటి ప్లేయర్స్ కొంత తేడా ఉంది. కాబట్టి ఈరోజు బ్యాటింగ్లోను బౌలింగ్లోను అదేవిధంగా స్పిన్ విషయంలో ఆల్రౌండర్లోను న్యూజిలాండ్ కంటే ఇండియానే ఎక్కువ మంచి ప్లేయర్స్ ఉన్నటువంటి టీమ్గా ఇండియా ఉంది. కాబట్టి 60-40గా నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే 60% అయితే ఇండియాకే అవకాశాలు ఉన్నాయి, ఒక 40% అయితే న్యూజిలాండ్కి అవకాశాలు అంటే కూడా క్రికెట్ ఎక్స్పర్ట్ చెప్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇంకొక పాయింట్ సునీల్, అంటే మీరు చెప్తుంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. పిచ్ గురించి మాట్లాడుతున్నాం, మనం స్టేడియం గురించి ఒక అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇప్పటి వరకు ఇక్కడ జరిగినటువంటి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో 14 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగితే ముందుగా బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకున్న, టాస్ గెలిచి బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకున్నటువంటి జట్లే ఆల్మోస్ట్ 8 times గెలిచినాయి. సో బౌలింగ్ అంటే చేజింగ్ కోసం వెళ్ళినటువంటి టీమ్స్ కేవలం 5% మాత్రమే ఇక్కడ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లెక్కన భారత్ గనక టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఏ ఉండొచ్చా, ఎట్లా చూడొచ్చు? అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ స్టేడియంలో హైయెస్ట్ స్కోర్ 234 అయితే కనుక దట్టు 2023లో న్యూజిలాండ్ పైన భారత్ చేసినటువంటి స్కోరే అది కూడా. సో అప్పుడు న్యూజిలాండ్ ఐ థింక్ 66కేమో ఆల్అౌట్ అయిపోయింది. సో మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా ఈ పిచ్ పరంగా? కానీ టాస్ గెలిస్తే భారత్ ఏం సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉండొచ్చు ఎక్కువ? ఎస్, ఇక్కడ టాస్ అనేది ఈ మ్యాచ్లో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎవరు టాస్ గెలిచినా మొట్టమొదటిసారిగా ఫీల్డింగ్ ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సునాయాసంగా అటు చేజింగ్ అనేది ఇందులో చాలా సులువుగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రెజర్ని కంట్రోల్ చేసుకోవడం, అది తర్వాత స్కోర్ని చూసిన తర్వాత, అంటే ఒకవేళ 200 ఒకవేళ భారత్ బౌలింగ్ చేసి వారికి బ్యాటింగ్ ఇస్తే ఆ 200 చూసి ఆ 200 ధీటుగా ఏ విధంగా ఆడాలి, ఏ విధంగా లైనప్ చేయాలి, బ్యాటింగ్ చేయాలనేది సింపుల్గా చూసుకొని ఆడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరైతే టాస్ గెలుస్తారో ఆ టాస్ గెలిచినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ బ్యాటింగ్ చేజింగ్ అనేది ఈజీగా అవుతుంది అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం గతంలో చూసాం న్యూజిలాండ్ టీంతో సౌత్ ఆఫ్రికా జరిగినటువంటి మ్యాచ్లో అటు న్యూజిలాండ్ టీం టాస్ గెలిచి మొట్టమొదటిగా సౌత్ ఆఫ్రికాకు బ్యాటింగ్ ఇచ్చింది. ఆ తర్వాత స్కోర్ని దాదాపు 160కి ఆల్అౌట్ చేసి వారిని ఏమంటే సునాయాసంగా 1 వికెట్ తేడాతో న్యూజిలాండ్ గెలిచినట్టు తీరు చూసాం. అదే తర్వాత ఇక్కడ మనం ఇండియా చేజింగ్ చేసింది, అట్ ద సేమ్ టైం ముందస్తుగా వాళ్ళకి టార్గెట్ ఇచ్చింది. ఎందుకంటే మిగిలినటువంటి మ్యాచెస్ చూసినట్లయితే సూపర్ 8లో కూడా భారత్ ఇదే స్టేడియం నుంచి ఓటమి పాలైంది కదా, అహ్మదాబాద్ గ్రౌండ్ నుంచి.
ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ భారత్ అనేది ఇప్పుడు ఇండియా టీంలో అటు చేజింగ్ చూసింది, అట్ ద సేమ్ టైం టార్గెట్ ఇచ్చి మరీ బ్యాటింగ్ చేసింది. మరోవైపు టార్గెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ చేజింగ్ కూడా సులువుగా చేసిన పరిస్థితి మనం గతంలో చూసాం. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఎక్కువ అవకాశాలు మాత్రం ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది అహ్మదాబాద్ స్టేడియం, దాదాపు 200 రన్స్ ఎక్కువ ఎవరైతే చేస్తారు 200 దాటితే చాలా ఈజీగా ఎవరైనా గెలిచే అవకాశం ఉంది అంతా. ఎందుకంటే చేజింగ్ చేసే అవకాశం, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీం మీద చేజింగ్ చేసి న్యూజిలాండ్ టీం గెలిచారు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ కూడా చాలా మంది బలంగా ఉన్నారు. మనం చూడొచ్చు శాట్నర్ కెప్టెన్ గా ఉన్నటువంటి శాట్నర్ అటు ఆల్రౌండర్, అటు బౌలింగ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు, మరోవైపు బ్యాటింగ్ కూడా చేస్తాడు. అదే తరాలో మనం చూడొచ్చు ఫిన్ అలీ అనే వ్యక్తి గతంలో సౌత్ ఆఫ్రికా మీద సెంచరీ చేశాడు. ఆ తర్వాత టీమ్ సెఫెట్ అనే వ్యక్తి మొదట బ్యాటింగ్ వస్తాడు. ఇతను ఓపెనర్ బ్యాట్స్మెన్, ఇతను 58 స్కోర్ చేశాడు గతంలో సౌత్ ఆఫ్రికా జరిగిన మ్యాచ్ లో. అదే తరహాలో మనం చూడొచ్చు రచిన్ రవీంద్ర అనేటువంటి వ్యక్తి ఆల్రౌండర్, ఇతను బౌలింగ్ వేస్తాడు, మరి బ్యాటింగ్ చేస్తాడు. కాబట్టి ఇందులో న్యూజిలాండ్ టీం కూడా అటు బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను మరోవైపు స్పిన్ లోను ఆల్రౌండర్ ప్రతిభ కనబరిచే టీం సభ్యులు ఉండాలి. అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పటికే మనం చూడొచ్చు ఇండియా టీం మరోవైపు న్యూజిలాండ్ టీం ఇద్దరు ఫైనల్లో తుది ఫైనల్లో కొనసాగుతున్న నేపథ్యంలో బెట్టింగ్లు కూడా ఇక్కడ భారీగా పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ బెట్టింగ్లు ఇండియా టీం గెలుస్తుందని చాలా మంది కోట్ల రూపాయల బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇండియా న్యూజిలాండ్ టీం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మాత్రం చూడొచ్చు శ్రీకాంత్. ఎందుకంటే మనం ఐపీఎల్ మ్యాచ్ లో బెట్టింగ్ ఏ విధంగా జరుగుతున్నాయి చూసాం. కానీ ఇప్పుడు T20 వరల్డ్ కప్ ఫైనల్ వరల్డ్ కప్ లో ఇండియా గెలుస్తుందని కొంతమంది, అది కాదు న్యూజిలాండ్ గెలుస్తుందని కొంతమంది, టాస్ వాళ్ళు గెలుస్తారని కొంతమంది, టాస్ వీళ్ళు గెలుస్తారని కొంతమంది, బాల్ టు బాల్ ఈ ఓవర్లో ఇంత రన్స్ చేస్తారని, అదేవిధంగా ఇంత స్కోర్ చేస్తారని, ప్రతి మినిట్ టు మినిట్ కూడా వేల కోట్ల రూపాయల బెట్టింగ్లు కూడా జరుగుతున్నట్లు కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తే ఇప్పటికే చాలా మంది బెట్టింగ్ ముఠాలను కూడా ఇప్పటికే పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. చాలా మంది ఇప్పటికే స్టేడియం మొత్తం కూడా పూర్తిగా కిక్కిరిసిపోయింది. ఇప్పటికే అహ్మదాబాద్ అటు సంబంధించినటువంటి నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం కూడా పూర్తిగా ఫ్యాన్స్ తో దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది సునీల్ నాకు మీరు చెప్తుంటే. ఒకటి, 3వసారి టైటిల్ గెలిచినటువంటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించబోతోంది, పాయింట్ నెంబర్ 1. అండ్ మోర్ ఓవర్ టైటిల్ని నిలబెట్టుకున్నారు, అంటే వరుసగా 2వసారి ట్రోఫీని గెలుచుకున్నటువంటి మొదటి దేశంగా భారతదేశం ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, సొంత దేశంలో హ్యాట్రిక్ కప్పు గెలుచుకునేటువంటి రికార్డు కూడా కనిపిస్తోంది కదా. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ గెలవలేదు కాబట్టి మేము కప్పు గెలవాలనేది న్యూజిలాండ్ టీం చేస్తుంది ప్రయత్నం. దీంతో పాటు ఇండియా టీం ఇప్పటికీ 2 సార్లు కప్ గెలిచింది. తర్వాత లాస్ట్ టైం కూడా కప్ మనదే ఇండియా టీమే గెలిచింది. కాబట్టి ఈసారి యాట్రిక్ అంటే సొంత దేశంలో సొంత గడ్డపై యాట్రిక్ సాధించాలనేది ఇండియా ప్లేయర్స్ చూస్తున్నటువంటి ప్రధాన ప్రయత్నం. దీంతో పాటు ఇక అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి ఫైనల్కి వెళ్ళినటువంటి న్యూజిలాండ్ టీము ఇప్పటికి ఎలాగైనా ఈసారి 2వసారి వస్తుంది కాబట్టి ఈసారి ఎలాగైనా కప్ సాధించి తమ గడ్డ మీదకి తీసుకువెళ్లాలనేది న్యూజిలాండ్ టీం చేస్తున్న ప్రయత్నం. అయితే ఈ ప్రయత్నంలో ఎవరు విన్ అవుతారు, ఎవరు విజేతలు అవుతారు అనేది మరి కాసేపులోనే ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఇప్పటికే ఫ్యాన్స్ కూడా చేరుకున్నారు. దీంతో పాటు టాస్ అనేది ఈ మ్యాచ్లో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు టాస్ గెలిచినా మొట్టమొదటిసారిగా బ్యాటింగ్ అయితే తీసుకోరు. ఎందుకంటే ఇందులో మనం గతంలో జరిగినటువంటి మ్యాచెస్ చూసిన తీరు చూసాం. ఆ తర్వాత ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరు టాస్ గెలిచినా ఫీల్డింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎవరైతే ప్రెజర్ని కంట్రోల్ చేసుకుని ఆడతారో వారు మాత్రం విజయ అవకాశాలు ఎక్కువగా పొందే అవకాశం కనబడుతుంది. ఇండియాకు చాలా మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నాయి, అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోను మరోవైపు ఫీల్డింగ్లోను. గతంతో కంటే ఫీల్డింగ్ ఈసారి మన ఇండియా టీం బౌలర్స్ ఇండియా టీం సభ్యులు బౌలింగ్ చాలా బాగా చేస్తున్నారు. గతంతో క్యాచ్లు వదిలిపెట్టిన దృశ్యాలు మనం చూసాం, అదేవిధంగా మిస్ఫీల్డ్ చూసాం. కానీ ఇప్పుడు ఆ బాధ లేకుండా ఇండియా టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్లేయర్ మాత్రము ఫీల్డింగ్ చాలా బాగా చేస్తున్నారు. అదే అట్ ద సేమ్ టైం స్పిన్ బౌలింగ్లోను వరుణ్ చక్రవర్తి ఆ తీరు మార్చుకోవాలి. లాస్ట్ టైం కంటే ఈసారి మెరుగైనటువంటి ప్రతిభ కనబరచాలి. అట్ ద సేమ్ టైం అభిషేక్ శర్మ లాస్ట్ జరిగినటువంటి అన్ని మ్యాచ్లు విఫలమవుతూ వస్తున్నాడు. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్లో అభిషేక్ శర్మ రాణిస్తాడా లేదా అనేది కూడా ఫ్యాన్స్లో కొంత టెన్షన్ అయితే నెలకొంది. దీంతో పాటు ఇషాంత్ కిషన్ అనేటువంటి వ్యక్తి మంచి బ్యాట్స్మెన్, వికెట్ కీపర్గా ఉన్నటువంటి ఇషాంత్ కిషన్ ఈసారి జరిగినటువంటి మ్యాచ్లో రాణిస్తాడా లేదా కొంత భారత బ్యాటింగ్ లైనప్ కానీ భారత ప్లేయర్ల ఆట తీరు కానీ చాలా చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2022 సెమీఫైనల్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నారు. ఆ సమయంలో ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్ బాధపడ్డటువంటి సీన్ అందరికీ తెలిసిందే. చలో లెట్ ఇట్ బి చూద్దాం, డెఫినెట్గా మళ్ళీ ఛాన్స్ వస్తుందని చెప్పేసి దేశం మొత్తం కూడా ఆయన
ఆయనకు అండగా నిలుస్తున్నారు. బట్ అప్పుడు మనం మారాలి అన్నటువంటి విధానం ఇండియా టీంలో కనిపించింది, రోహిత్ శర్మలో కనిపించింది. సో అక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ వరకు భారత లైనప్లో ఎట్లాంటి చేంజెస్ని మనం చూడొచ్చు ఈ T20కి వచ్చే వరకు? ఎస్, ఖచ్చితంగా ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో అభిషేక్ శర్మ అదేవిధంగా ఇషాన్ కిషన్ని పంపిస్తారా లేదా సంజు శాంసన్ని ఇషాన్ కిషన్ పంపిస్తారా అనేది ఇక్కడ తీరాల్సిన ప్రశ్న. ఎందుకంటే గతంలో జరిగినటువంటి మ్యాచ్లో వరుస మ్యాచ్ల్లో విఫలమవుతూ వస్తున్నాడు అభిషేక్ శర్మ. సంజు శాంసన్ రాణించాడు. ఒకవేళ సంజు శాంసన్ని అభిషేక్ శర్మను పంపిస్తే ఏ విధంగా ఉంటుంది ఈరోజు చూడాల్సింది. అసలు అభిషేక్ శర్మని ఈరోజు తీసుకుంటారా లేదా అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్గా కనబడుతుంది. అయితే అట్ ద సేమ్ టైం అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వీరి ముగ్గురు గినక ఖచ్చితంగా ఫీల్డ్లో క్రీజ్ మీద ఉంటే మాత్రము పరుగుల వరద మాత్రం ఖచ్చితంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు వీరు ముగ్గురు ఇంకా సంజు శాంసన్, అభిషేక్ శర్మ వీరేదో ఓపెనర్ బ్యాట్స్మెన్గా వస్తే మాత్రం ఖచ్చితంగా స్కోర్ మాత్రం 200 పైన అంటే 250 అబోవ్నే ఉంటుంది. ఒకవేళ బ్యాటింగ్ ఇంకా వస్తే, ఒకవేళ చేజింగ్ ఇంకా వస్తే మాత్రం వీరు కూడా పటిష్టంగా రాణించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇందులో పాటు శుభం దుబే, సిక్సర్ల దుబే అంటారు అతను ఆల్రౌండర్, అటు బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. కాబట్టి ఇందులో శుభం దుబే కూడా చాలా కీ రోల్ వహించే ఇంత. అట్ ద సేమ్ టైం కెప్టెన్గా ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా ఫామ్లో ఉన్నాడు. అతను బ్యాటింగ్ బాగా చేస్తాడు. అదేవిధంగా మొత్తం జట్టును మొత్తం కూడా పూర్తిగా అతను ఏ విధంగా ఎప్పుడు బౌలింగ్ వేయాలి, ఎప్పుడు స్పిన్నింగ్ వేయాలి అనేది కూడా మంచి కెప్టెన్సీ వహిస్తున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో కూడా అత్యధిక స్కోర్ చేయాల్సినట్టు వస్తుంది. దీంతో పాటు జస్ప్రీత్ బుమ్రా, ఇప్పుడే మనం చూడొచ్చు బుమ్రా ఒక మాయాజాలం ఉంటుంది బుమ్రా బౌలింగ్ వస్తే. ఎందుకంటే అతను యార్కర్లు వేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా దీంట్లో జరిగేటువంటి ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో బుమ్రా ఖచ్చితంగా ఒక మ్యాజిక్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇందులో ఈరోజు బుమ్రా కూడా ఖచ్చితంగా రాణించాల్సిన అవసరం ఉంది. ఇక దీంట్లో హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోను చాలా పటిష్టంగా రాణిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే జరిగినటువంటి మ్యాచ్లో అన్ని మ్యాచ్ల్లో కూడా హార్దిక్ పాండ్యా తన ప్రతిభ కనబరిచిన దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్లో ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా కూడా వికెట్ అటు బౌలింగ్లోను బ్యాటింగ్లోను ఖచ్చితంగా రాణించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. దీంతో పాటు హర్షదీప్ సింగ్ అయితే బౌలింగ్ చాలా బాగా ఇస్తాడు. అతను గతంలో జరిగినటువంటి అన్ని మ్యాచ్ల్లో దాదాపు 8 వికెట్స్ పైగా తీసినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్లో కూడా హర్షదీప్ చాలా బలంగా అటు పటిష్టంగా రాణించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు అక్షర్ పటేల్ అటు బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. అంటే ఆల్రౌండర్స్ ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. మనం చూడొచ్చు ఇండియా టీంలో ఒక మనకు ప్లస్ ఉన్నటువంటి అంటే మనకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్, అక్షర్ పటేల్ ఆల్రౌండర్, శుభం దుబే ఆల్రౌండర్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇండియాకు అంటే న్యూజిలాండ్ టీంతో పోలిస్తే ఇండియాకి ఎక్కువగా విజయ అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఇప్పటికే స్టేడియం మొత్తం మనం ఒక ఆసియా కప్ లాంటి ఎపిసోడ్ ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే సేమ్ టీం కంటిన్యూ అవుతుంది. మీరు చెప్పినట్టు ఇందాక కుల్దీప్ యాదవ్ కానీ, బుమ్రా కానీ, ఆర్పీ సింగ్ కానీ, అక్షర్ పటేల్ కానీ వీళ్ళంతా కూడా మొదటి నుంచి నిలకడగానే బౌలింగ్ నడుస్తోంది. ఈవెన్ బ్యాటింగ్ లైనప్ కూడా అంతే బాగుంది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్, ఫీల్డింగ్లో కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో ఇదంతా కొంత పాజిటివ్ అయినా కానీ దీంట్లో ఆయన ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ గ్రూప్ సిరీస్ కానీ లేదంటే సూపర్ 4 వరకు కూడా ఫైనల్లో 3 మ్యాచ్ల్లో భారతదేశం ఆఫ్కోర్స్ పాకిస్తాన్ను కూడా ఓడించింది. సో టోర్నమెంట్ మొత్తం కూడా ఒక విన్నింగ్ టీమే నడుస్తోంది. సో ఈ విన్నింగ్ టీం అంతే అంటే మనకు ఫైనల్కి వచ్చేసరికి చాలా ప్రెషర్డ్గా ఉంటారు. ఇవన్నీ తెలిసినటువంటి విషయమే. సో ఎదుటి టీంను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, గెలుపు అవకాశాలు మన వైపు ఉన్నా కానీ. సో ఈ టీం ఎంతవరకు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎస్, మీరు అన్నట్టు ఖచ్చితంగా న్యూజిలాండ్ టీంను కూడా అంత ఈజీగా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్ కావచ్చు, బౌలర్స్ కావచ్చు, స్పిన్నర్స్ కావచ్చు, అన్ని విధాలుగా అటు సౌత్ ఆఫ్రికా అంత పెద్ద దేశాన్ని మట్టి కనిపించిన వ్యక్తి అటు టీము మనం న్యూజిలాండ్ టీం. అలాంటి టీంని కూడా అంత ఈజీగా మనం అంత తక్కువ అంచనానికి వేయడానికి వీల్లేదు. అయితే ప్రెజెంట్ని కంట్రోల్ చేసుకొని కూల్గా గేమ్ ఆడతారే ఖచ్చితంగా ఇండియాకి ఎక్కువ అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడతాయని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూడొచ్చు శాట్నర్, అటు చూడొచ్చు ఆ కెప్టెన్గా ఉన్నటువంటి న్యూజిలాండ్ కెప్టెన్ శాట్నర్ కావచ్చు, బౌలింగ్ చేస్తాడు, స్పిన్ బౌలింగ్ చేస్తాడు, మరోవైపు బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. కాబట్టి దీంతో పాటు మరోవైపు ఫిన్ అలెన్ అనే వ్యక్తి గతంలో సౌత్ ఆఫ్రికా జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన వ్యక్తి ఫిల్ అలెన్. ఇందులో T20 వరల్డ్ కప్లో కొంతమంది మాత్రమే సెంచరీ చేశారు. అందులో న్యూజిలాండ్ ప్లేయర్గా ఉన్నటువంటి ఫిన్ అలెన్ అనే వ్యక్తి సెంచరీ చేశాడు. అది కూడా సౌత్ ఆఫ్రికా టీం, అది కూడా సెమీఫైనల్లో. దీంతో పాటు టీమ్ సెఫ్టీ అనే వ్యక్తి, అదేవిధంగా దీంతో పాటు రచిన్ రవీంద్ర అనే వ్యక్తి కూడా మంచి ఆల్రౌండర్, బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. కాబట్టి ఇండియా టీంతో పోలిస్తే కొంత టీం సభ్యులు విధంగా ఫీల్డింగ్లోను బౌలింగ్లోను కొంత
కొంత తక్కువ ఉన్నప్పుడు కూడా చివరి మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ కాబట్టి వారు కూడా అంత కసిగా ఆడే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక్కసారి కూడా ఇప్పటి వరకు న్యూజిలాండ్ టీం కప్ గెలవలేదు. ఇప్పటికే ఇండియా 2 సార్లు కప్ గెలిచింది, లాస్ట్ టైం కూడా కప్ గెలిచింది. ఈసారి హ్యాట్రిక్ కప్ గెలవాలని ఓవైపు ఇండియా చూస్తుంది. అదే తరాలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా T20 కప్ వరల్డ్ కప్ గెలవనటువంటి న్యూజిలాండ్ టీము ఈసారి ఎలాగైనా T20 వరల్డ్ కప్ గెలుచుకొని తమ దేశానికి తీసుకెళ్లాలనేది దీంట్లో ఎవరి మీద భారం ఉండబోతోంది, వ్యూహం ఎట్లా ఉండబోతోంది, ఎవరిని దింపబోతున్నారు, ఈవెన్ బౌలింగ్లో కానీ అంటే ఆర్డర్ ఎట్లా ఉండబోతోంది అన్నది ఒక టెన్షన్ అయితే కనిపిస్తోంది. అండ్ ఎందుకు ఈ పాయింట్ రేజ్ చేయాల్సి వస్తుందంటే సునీల్, ప్రపంచ కప్ కంటే ముందు అంటే బిఫోర్ వరల్డ్ కప్ న్యూజిలాండ్తో జరిగినటువంటి T20 సిరీస్ను భారత్ 4-1 తేడాతోటి సొంతగడ్డపై ఓడించింది. బట్ ఓవరాల్గా వరల్డ్ రికార్డులు చూస్తే ఆల్మోస్ట్ కివీస్కి అనుకూలంగా ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఇప్పటి వరకు 3 మ్యాచ్లు జరిగితే న్యూజిలాండ్ అన్ని మ్యాచ్ల్లో గెలిచేసింది. ఈవెన్ అప్పుడు 2007లో భారత్ 10 పరుగుల తేడాతోటి, 2016లో 47 పరుగుల తేడాతోటి, 2021లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సో ఇప్పుడు ఈ జట్టు ఎంత స్ట్రాంగ్గా ఉంది, భారత్ వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఎస్, ఇండియా టీం గతంతో పోలిస్తే ఈసారి ఆల్రౌండర్స్ ఎక్కువగా ఉన్నారు. గతంలో మనం చూసి విరాట్ కోహ్లీ కేవలం బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేయడు కాబట్టి ఫీల్డింగ్ బాగా చేస్తాడు. తర్వాత రోహిత్ శర్మ కొంత బ్యాటింగ్ చేసినప్పుడు కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా ఫీల్డింగ్లో కొంత నిరాశే ఉంది. ఆ తర్వాత చాలామంది ప్లేయర్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ప్లేయర్స్ ఆల్రౌండర్ ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మనం చూసి హార్దిక్ పాండే బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. శుభన్ దుబే సిక్సర్ల దుబే అంటారు అతను బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. అదేవిధంగా అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తారు, బ్యాటింగ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ బ్యాటింగ్ లైన్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్స్, అదేవిధంగా బౌలర్స్, స్పిన్ బౌలర్స్ కూడా చాలా పటిష్టంగా ఉంది. వరుణ్ చక్రవర్తి గతంలో అనేక వికెట్లు తీశాడు. మనం చూస్తూ గతంలో జరిగిన మ్యాచ్లో ఈ రోజు కూడా అతను రాణిస్తే అతను ప్రతిభ కనబడితే ఖచ్చితంగా ఇండియాకే ఎక్కువగా అవకాశం ఉన్నాయి. మొత్తం మీద ఇండియాకే న్యూజిలాండ్ టీంతో పోలిస్తే మాత్రం ఇండియాకే ఎక్కువగా ప్లేసింగ్ ఉంది. ప్రెజర్ని ఎక్కువగా ఎవరైతే కంట్రోల్ చేసుకొని కూల్గా గేమ్ ఆడతారు, అదేవిధంగా టాస్ ఎవరు గెలుస్తారో వారికి మాత్రం ఎక్కువగా విజయ అవకాశం ఉంది. ఇండియాకైతే ఎక్కువ మోర్ దెన్ క్రికెట్ ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి విషయానికి వస్తే 60-40 అంటే ఇండియాకు 60%, న్యూజిలాండ్ టీంకి 40% విజయావకాశాలు ఉన్నట్లు కూడా క్రికెట్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చూడాలి. మరి కాసేపులోనే అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో స్టార్ట్ అయిన మ్యాచ్ ఇండియాకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇండియానే మరోసారి హ్యాట్రిక్ కప్ గెలుస్తుందని కూడా అటు ఫ్యాన్స్ కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. శ్రీకాంత్, లెట్స్ హోప్ ఫర్ బెస్ట్. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఏ జట్టు కూడా ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ టైటిల్లను గెలుచుకున్నది లేదు. అండ్ మోర్ ఓవర్ సొంత గడ్డపై కూడా ఇప్పటి వరకు గెలిచింది లేదు. నాకు తెలిసి గతంలో అప్పుడెప్పుడు శ్రీలంక 2012లో సొంత గడ్డ పైన ఫైనల్ చేరుకుంది. బట్ గెలిచిన దాఖలా లేవు. అప్పుడు రన్నర్అప్గా ఉన్నటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు మాత్రం సొంత గడ్డపై ఫైనల్ చేరుకున్నటువంటి వన్ అండ్ ఓన్లీ కంట్రీ ప్రపంచంలో భారతదేశం మాత్రమే. వరుసగా 2 టైటిళ్లను గెలుచుకోలేదు ఇప్పటివరకు ఎవరు కూడా. దీని అర్థం ఏంటంటే భారతదేశం ఒక ప్రధానమైనటువంటి రికార్డును బద్దలు కొట్టేటువంటి గొప్ప అవకాశం ప్రస్తుతానికైతే భారత్ కళ్ళ ముందుంది. సో ఏదేమైనా కానీ భారత్ గెలవాలనే కోరుకుందాం. ఇండియన్ టీం కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. ఆల్రౌండర్స్ భారత్కు కలిసి వచ్చేటువంటి అంశం చూద్దాం. నరేంద్ర మోడీ అహ్మదాబాద్ స్టేడియంలో మరి కాసేపట్లోనే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. 6:30 టాస్ వేయబోతున్నారు. సో ఆ టాస్లో భారత్ డెసిషన్ ఎట్లా ఉండబోతుందో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.